పుట్టా మహేష్ యాదవ్ పార్లమెంటు సభ్యులు స్వయంగా డ్రగ్స్ తీసుకుంటూ డ్రగ్స్ పార్టీ ఇస్తూ తెలంగాణ పోలీసులకు అడ్డంగా దొరికిపోయినారు. ఎంత ఘోరంగా అంటే ఒక ఎంపీగా ఉండి ఆయన డ్రగ్స్ తీసుకోవడమే కాకుండా డ్రగ్స్ పార్టీ చేస్తున్నాడు. అంటే ఒక పార్లమెంటు సభ్యుడు అయింది ఆయన ఇంత నీచానికి దిగజారడం అంటే పార్లమెంటు చరిత్రలో ఈరోజు పార్లమెంటుకి భారతదేశ పార్లమెంటుకి ఒక మచ్చ తెచ్చినాడు. ఆయన ఓటు అడిగేటప్పుడు మీకు చూపిస్తాను, పేపర్ యాడ్ ఇచ్చినాడు. యువర్ ఓట్ కెన్ స్టాప్ డ్రగ్స్ ఇన్ ఏపీ. ఆయన పేపర్ యాడ్ ఇచ్చినాడు. ఆయనకు ఓటు వేస్తే డ్రగ్స్ స్టాప్ చేస్తానని, అంటే ఆయన తీసుకుంటే డ్రగ్స్ స్టాప్ చేస్తా అన్నాడో ఏమో తెలియడం. ఆయన ఇచ్చే పేపర్ యాడ్ తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ సభ్యుడు. ఇట్లాంటి ఎంపీలను పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు రాజకీయం చేస్తున్నారు. అసలు అన్నిటికంటే విచిత్రం ఏమంటే ఆయన డ్రగ్స్ పార్టీ తీసుకుంటూ మళ్ళా రాజస్థాన్ నుంచి ఒక ఎక్స్ఎమ్మెల్యే డ్రగ్స్ పార్టీలో, తెలంగాణ ఎక్స్ఎమ్మెల్యే, వీళ్ళందరూ డ్రగ్స్ తీసుకుంటూ ఒక లేడీ కూడా ఉంది అక్కడ. డ్రగ్స్ పార్టీ తీసుకుంటూ పోలీసులు వస్తే వాళ్ళ మీద కాల్పులు జరపడం, పోలీసుల మీద 5 రౌండ్లు కాల్పులు జరపడం. అంటే ఒక మాఫియా మెయింటైన్ చేస్తుంటారా? అసలు మన తెలుగు రాష్ట్రాల చరిత్రలో పోలీసుల మీద కాల్పులు జరపడం అనేది ఒక టెర్రరిస్టులు చేస్తారు, తప్పితే నక్సలైట్లు చేస్తారు, తప్పితే డ్రగ్స్ మాఫియా, ఒక మాఫియా వాళ్ళు చేస్తారు. అంటే పోలీసులు ఎవరైనా చనిపోయింటే కాల్పులలో ఎక్కడికి తీసుకుపోతున్నారు రాష్ట్రాన్ని, దేశాన్ని? ఒక ఎంపీ ఉండి 2 మాజీ ఎమ్మెల్యేలు ఉండి పోలీసుల మీద కాల్పులు జరపడము, డ్రగ్స్ పార్టీ చేసుకోవడము, డ్రగ్స్ పట్టుకోనికి వస్తే పోలీసుల మీద కాల్పులు జరపడం. వీళ్ళు తెలుగుదేశం పార్టీ ఎంపీలు. మళ్ళీ వీళ్ళ ఫాదర్ ఉన్నాడు, ఆయన టీటీడీ బోర్డు చైర్మన్గా పనిచేసినారు, సుధాకర్ యాదవ్ గారు. ఆనిముత్యాలను కన్నారు. టీటీడీ చైర్మన్ చేసిన వాళ్ళందరూ కుటుంబ చరిత్రలు ఇట్లుండాయేమో అని అనిపిస్తుంది తెలుగుదేశం పార్టీలో. అంటే కొద్దిగా కూడా విలువలు లేనటువంటి కుటుంబాలకు టీటీడీ చైర్మన్లు అప్పచెప్తుంటారా మీరు? నిన్న చూస్తే బిఆర్ నాయుడు గారు, ఆయన ఒక మహిళతో సహజీవనం చేస్తూ దొరికిపోయినాడు. ఆయన ఏమంటాడు, 30 సంవత్సరాల నుంచి మాకు అనుబంధం ఉంది, విడదీయనరాని అనుబంధం ఉంది, తప్పే ఉందంటాడు. అయ్యా నువ్వు సహజీవనం చేస్తావో, అనుబంధాన్ని మెయింటైన్ చేస్తావో, లేదంటే వ్యభిచార రత్నాన్ని పేరు తెచ్చుకుంటావో మాకు అనవసరం. కానీ నువ్వు ఉండేది అతి పవిత్రమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా ఉండవు. అటువంటి చైర్మన్ పదవులు ఉండేవాళ్ళు క్యారెక్టర్ ఉండాలి. క్యారెక్టర్లెస్ ఫెలోస్ని అందరినీ అంత అత్యుత్తమమైనటువంటిది. ఈరోజు ఒక రకంగా చెప్పాలంటే ముఖ్యమంత్రి పదవి కంటే కూడా అతి పవిత్రమైనటువంటి పదవి టీటీడీ చైర్మన్. కోట్ల మంది భక్తుల మనోభావాలను కాపాడాల్సినటువంటిది, హిందువుల ధర్మాన్ని కాపాడాల్సినటువంటి పోస్టులో ఉండి నువ్వు ఒక మహిళతో నేను సహజీవనం చేస్తాను, దానికి చట్టాలే ఒప్పుకున్నాయి, నేను చేస్తా అంటే యానన్న దుంకు. కానీ ఆ పదవికి రాజీనామా చేయి, నువ్వు యానన్న డ్యాన్సులు చేసుకో, ఎవరు వద్దన్నారు.
ఇటువంటి వాళ్ళను తెలుగుదేశం పార్టీలో చేస్తారు. విలువల గురించి మాట్లాడతారు మళ్ళా నాయకులు. చంద్రబాబు నాయుడు గారు కానీ, ఆయన లోక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు కానీ వీళ్ళు విలువల గురించి మాట్లాడతారు. వాళ్ళతో పాటు ఈరోజు పోలీసుల మీద కాల్పులు జరిపినాడంటే నిజంగా మాకు ఉండేటువంటి పూర్తి అనుమానాలు ఏమంటే వీళ్ళు డ్రగ్స్ తీసుకోవడమే కాదు, పెద్ద డ్రగ్స్ రాకెట్ నడుపుతున్నారు. ఒక పార్టీ ఎంపీగా ఉండి పార్టీ అధిష్టానానికి తెలియకుండా డ్రగ్స్ రాకెట్ నడుపుతున్నా అంటే ఎవ్వరూ నమ్మరు. కాల్పులు సరిపోయే స్థాయికి వచ్చినారంటే ఖచ్చితంగా డ్రగ్స్ రాకెట్ ఉంది. దీంట్లో పార్టీ పెద్దలకు కూడా ప్రమేయం ఉందా, మీకు కూడా వాటాలు ఉన్నాయా అనేది ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు వస్తున్నటువంటి అనుమానాలను నివృత్తి చేయాల్సినటువంటి బాధ్యత తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ వాళ్ళు ఈ అనుమానాలను నివృత్తి చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మొన్నటికి మొన్న కృష్ణా జిల్లాలో మీ బీ ఫారం తీసుకొని కంటెస్ట్ చేసినటువంటి జనార్దన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి అక్రమంగా మద్యం తయారు చేస్తూ దొరికితే ఆయన 4-5 చోట్ల ఈ మద్యం తయారు చేస్తున్నాడని వాంగ్మూలంలో చెప్తే దాన్ని మళ్ళీ మా మీదకి తిప్పుతారు. జోగి రమేష్ చెప్తే చేశానంటే చేసేటోడిని అరెస్ట్ చేయరు, వాడు వాంగ్మూలం ఇస్తే ఫలానోడు చేసినాడని జోగి రమేష్ గారిని జైల్లో తీసుకుపోయి పెడతారు. జనార్దన్ రెడ్డి మీద యాక్షన్ ఉండదు. ఇది మీ తెలుగుదేశం పార్టీలో ఒకరేమో డ్రగ్స్ ర్యాకెట్ నడుపుతారు, ఇంకొకరేమో డ్రగ్స్ మాఫియా మెయింటైన్ చేస్తారు, ఒకరేమో మద్యం మాఫియా తయారు చేసి కల్తీ మద్యం మాఫియా తయారు చేసి చేస్తారు. ఇంకా మహిళల మీద అయితే లెక్కలేనండి. ఒక సబితా మంత్రి గారి పిఏ ఆయన మహిళలతో లంచం తీసుకుంటాడు, మహిళలను అరెస్ట్ చేస్తాడు, వాళ్ళతో పట్ల అసభ్యంగా ప్రవర్తించి వాళ్ళని శారీరకంగా లొంగ తీసుకోవడానికి ప్రయత్నం చేసి ఆమె కంప్లైంట్ ఇస్తే తిరిగి ఆమె మీద కేసు పెట్టి ఆమెను ఇబ్బంది పెడతారు, పోలీస్ స్టేషన్ పిలిపించి. ఇది మీ చరిత్ర. ఆయనే అనుకుంటే రైల్వే కోడూరు ఎమ్మెల్యే అన్నారు శ్రీధర్, ఆయన ఒక ఉద్యోగిని ఆమెను లొంగ తీసుకొని ఆమె కుటుంబానికి దూరం చేసి ఆమెను ఇబ్బందులు పెట్టి ఇప్పుడేమో ఆమె మీద కేసులు పెట్టి ఇచ్చేస్తాడు. ఆమె రోడ్డు మీదకి వచ్చి లబో దిబో అని వాళ్ళ పార్టీ లీడరు పవన్ కళ్యాణ్ గారికి కంప్లైంట్ చేస్తే వాళ్ళ పార్టీ వాళ్ళతో ఎంక్వైరీ కమిటీ వేస్తారంట. దొంగల చేతికి తాళం ఇచ్చినట్టు దొంగ అని అరిచినట్టు ఉంటారు. వాళ్ళతో కమిటీ వేసి నిజాలు తేల్చాలంట. ఆ కమిటీ ఆడందో ఇంతవరకు తెలియదు. ఒక మహిళ వీడియోలు చూపిస్తుంది, కంప్లైంట్ ఇచ్చింది, పోలీసుల మీద కంప్లైంట్ ఇస్తే ఆమెనే పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. ఆయనేమో ఒక్క మహిళ మీద చెయ్యి వేస్తే, ఒక్క మహిళ మీద మీరు దౌర్జన్యం చేస్తే తాట తీస్తా, తోలు తీసి నార కడతా, ఇట్లా డైలాగులు చెప్తారు. వాళ్ళు ఎమ్మెల్యే చేస్తుంటే మాట్లాడరు. ఇది కూటమి. జనసేన లీడరే కిరణ్ రాయల్ గారు, ఆయన మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే ఆ వీడియోలు బయటకు వస్తే ఆ మహిళ కంప్లైంట్ ఇస్తే ఆయన మీద యాక్షన్ ఉండదు. మళ్ళీ ఎమ్మెల్యేలు వీళ్ళందరూ ఆమదాల వలస ఎమ్మెల్యే కూన రవికుమార్ గారు
సాక్షాత్తు ఒక ప్రిన్సిపల్ను వీడియో కాల్ చేసి ఆమెను వీడియో కాల్ చేయమని ఆమెతో అసభ్యంగా ప్రవర్తిస్తూ ఉంటే ఒక ప్రిన్సిపల్ కంప్లైంట్ ఇస్తే కనీసం ఆయనను పిలిచి మందలిచ్చినారా? అది లేదు, ప్రోత్సహిస్తున్నారు మీరు అందరూ. ఇది మీ దాంట్లో మహిళలకు ఉన్నటువంటి గౌరవం, మర్యాద. వీళ్ళే కాకుండా టీడీపీ ఎమ్మెల్యే నజీర్, గుంటూరు ఎమ్మెల్యే, ఆయన వాళ్ళ సొంతం తెలుగుదేశం పార్టీ మహిళా కార్యకర్తను అసభ్యంగా ప్రవర్తిస్తే